మన పేరు తీయకుండా ఇండైరెక్ట్ గా ఒక వీడియో పెట్టేసి ఎస్టీ ఎస్సీసీ గా ఉన్నటువంటి కులాన్ని బీసీసీ గా మార్చుకోవాలని వీళ్ళు అంటున్నారు. ఒరే అడ్డగాడిద, ఎవడన్నా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ సవ్యంగా వినాలా. హిందూ అనేది మతం, హిందూ అనగానే మతం అని చెప్తాను. నువ్వు కూడా పువ్వా, నీ యేసు ఇప్పుడు మళ్ళీ పుట్టొస్తే మనిషిగా మారి ఇక్కడికి వస్తే నీ యేసు కూడా మూసి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఎస్సీసీ ఉన్న నువ్వు బీసీసీగా మార్చుకో. ఎవరు చెప్పాడురా? మతం మారిన షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వ్యక్తి బీసీసీలోకి మారాలి అని నేను అంటున్నా. ఇది రాజ్యాంగబద్ధం అంటున్నా. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నువ్వు నిరూపించు. కులాన్ని మార్చుకుంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు అంటే వాడిని చెప్పుచ్చుకొట్టండి. రాజ్యాంగాన్ని ధిక్కరించమని అందరినీ రెచ్చగొడుతూ నువ్వు ఈరోజు రాజకీయ పార్టీ పెడతావా? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వెనకటికి ఒక సామెత చెప్పేవాళ్ళు అండి పెద్దవాళ్ళు. అచ్చమైన పతివ్రత అంట ఉచ్చబోసి ఇల్లు అలికిందంట. ఈడు విగ్గుదర్శన్ గారు మాట్లాడే మాటలు చూస్తుంటే అట్లాగే అనిపిస్తా ఉంది. తాజాగా ఆడికి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో పోటీ చేసేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రాష్ట్రపతి అయిపోదామని ట్రై చేశాడు. అయితే ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు చీవతలబా అని చెప్పి నామినేషన్ చెత్తపుట్లో పడేసేపటికి ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక నోటికి వచ్చింది మాట్లాడుతూ ఒక వీడియో పెట్టాడు. అందులో ఆడేదో ముందు పార్టీ ఇస్తానని చెప్పేసి వీడియో పెట్టాడు. వద్దురా, నీకు శాతగాని పనులు నీకు ఎందుకురా సవట, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిరూపించుకోవాల్సింది వేరే ఉంది, నువ్వు గొర్రెవి అని చెప్పి అంటే ఆడ మాట్లాడితే నేను క్రైస్తవుల కోసం పోరాడతా, క్రైస్తవుల కోసం పార్టీ పెడతా అంటున్నాడు కదా. ఒరే నువ్వు క్రైస్తవుడు అని నిరూపించుకోరా అని వీడియో పెడితే ఆడికి బేసిక్ గా మన పేరు తీయాలంటే వచ్చు కదా. మన పేరు తీయకుండా ఇండైరెక్ట్ గా ఒక వీడియో పెట్టేసి నేను మార్చుకునే నేను ఎట్టా సిగ్గుమాలని బతుకుతాను అని చెప్పేసి ఓ వీడియో పెట్టాడు. అయితే ఉట్టిగా వీడియో పెట్టేసి ఉంటే ఓన్లీ ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, మెంటల్ అదవా అని చెప్పి సరిపెట్టుకోవచ్చు. కానీ ఆ వీడియోలో ఆడు సన్నాసులారా, పనికి మళ్ళీ వెధవల్లారా అంటూ ఆడి స్థాయికి మించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తూ ఇండైరెక్ట్ గా మాట్లాడేస్తూ చాలా ఎక్స్ట్రా చేసాడు. ఈ క్రమంలోనే ఆడు కొన్ని వాడికి సంబంధం లేని విషయాలు, ఈడే 10th క్లాస్ గాడు. అఫ్ కోర్స్ ఈ 10th క్లాస్ అనే దగ్గర కూడా ఒక పెద్ద వ్యవహారం చూసుకోవాలండి. ఈడు మొన్న అఫిడవిట్ లో ఇచ్చుకునేటప్పుడు ఈడు చదువు ఏంటరా అంటే ఈడు 10వ తరగతి, అది పాస్ అప్ అయ్యేలా కూడా చెప్పుకోవాలా, 10వ తరగతి వరకు అని చెప్పి రాసుకున్నాడు. కానీ ఈడి ఛానల్లో ఈడి పేరు మీద చూడండి, ఈడు ఏంటి అంటే డాక్టర్ అభినయ్ దర్శన్ అని పెట్టుకుంటాడు. ఎరా నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వా, లేకపోతే ఏమన్నా పిహెచ్డీ చేసి కూర్చున్నావా? నీకు డాక్టరేట్ ఇచ్చిన దిక్మల్ లేదు ఎవడరా చెప్పరా. పోనీ నువ్వు బైబుల్లో డాక్టరేట్ చేసావా, పోనీ చెప్పు, అదన్నా చెప్పు. ఒక్కసారి నీ డాక్టరేట్ సర్టిఫికేట్ ఏదో చూపించు. నీకు డాక్టరేట్ ఇచ్చినోడు ఎవడో ఆడిని చూసి ఆడికి దండం పెట్టాలి ఫస్ట్. ఒక్కసారి ఆడు ఇచ్చాడని పెట్టు, ఆడి యూనివర్సిటీ ఏంటో, ఆడి వ్యవహారం ఏంటో, ఆడి 10th క్లాస్ వాళ్ళకి ఎంతమందికి డాక్టరేట్లు ఇచ్చాడో అన్ని బయటికి తెద్దాం. సర్లే, ఈ ఏదో డాక్టరేట్ గురించి కూడా తొందరలోనే బయటకు వస్తాయి, అన్ని వివరాలు లాగుదాం. దానికంటే ముందు ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామండి. చెప్పరా యాదవ, నీ బాధ ఏంటో చెప్పరా. చాలా మందికి క్రైస్తవులతో సహా హైందవులకు కావచ్చు, హైందవ మత పెద్దలని చెప్పుకొని క్రైస్తవుల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతూ వాళ్ళ ఛానల్స్ రెవెన్యూ కోసం, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఇన్కమ్ కోసం 24 గంటలు క్రైస్తవుల మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళకు కావచ్చు, క్రైస్తవులకు కావచ్చు, పాస్టర్లకు కావచ్చు, చాలా మందికి ఉన్నటువంటి పెద్ద ప్రశ్న అని చెప్పొచ్చు. ద మేజర్ డౌట్ ఏంటంటే, ఒరే ఇప్పుడే ఏమన్నావు, పెద్ద ప్రశ్న అన్నావు, అలాంటప్పుడు ఏమనాలి? ద మేజర్ క్వశ్చన్ అనాలి, మేజర్ డౌట్ అనకూడదు. డౌట్ అంటే అనుమానం. 10th గడివి కదా, అంతే వస్తాయిలే. క్రైస్తవుల కులం ఏది? ఇది చాలా మందిలో ఉన్నటువంటి సందేహం. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, అరే నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఏమంటున్నారు, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు బీసీసీగా మార్చుకో, నువ్వు బీసీసీగా మార్చుకుంటూనే ట్రూ క్రిస్టియన్. ఇఫ్ యూ చేంజ్ యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్ టు బీసీసీ దెన్ యూ విల్ బి కాల్డ్ యాజ్ ఏ క్రిస్టియన్. ఒకే విషయం ఇప్పుడు అదే సేమ్ తెలుగులో చెప్పావుగా, మళ్ళీ ఇంగ్లీష్. జనరల్ గా కేఏ పాల్ అప్పట్లో మాట్లాడేవాడు రా, ది గాడ్ అనగానే పక్కన కూర్చుని దేవుడు అనేవాడు. ఆడంటే అమెరికా ఓడికి చూపించుకోవాలి, ఆడి దగ్గర అడుగు తెచ్చుకోవాలి కాబట్టి పెట్టుకునేవాడు. నీకేం కర్మరా, ఏదో ఒక భాషలో చెప్తే సరిపోద్ది. నీ వీడియో సగం చుట్టమే దండగా అంటే మళ్ళీ దాన్ని ఒకే దాన్ని 2 సార్లు చూపిస్తున్నావు. దరిద్రుడు. కొంతమంది బుద్ధిహీనులు, ఓకే, విచక్షణ లేని వాళ్ళు, విఘ్నత లేని వాళ్ళు, అసలు బుర్ర లేని వాళ్ళు, బుర్రలో గుజ్జు లేని వాళ్ళు మాట్లాడేటువంటి మాట ఏమంటున్నారు, నిజమైన క్రైస్తవుడు అయితే ఏం చేయాలట, కులాన్ని ఎస్సీ ఎస్టీ
ఎస్సీసీగా ఉన్నటువంటి కులాన్ని బీసీసీగా మార్చుకోవాలని వీళ్ళు అంటున్నారు. ఒరే అడ్డగాడిద, ఎవడన్నా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ సవ్యంగా వినాలా. అప్పుడు ఏమవుతుంది, ఆ క్వశ్చన్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. అండర్స్టాండింగ్ క్వశ్చన్ ఈజ్ నోయింగ్ హాఫ్ ఆన్సర్ అనేది ఒక వెస్టర్న్ సామెత. ఇప్పుడు నువ్వు ఎస్సీ, ఎస్టీ, ఎస్సీసీలు సర్టిఫికెట్ మార్చుకోవాలంటున్నారా? యానా డాష్ గడ్రా అందరే ఎవడంటాడు? ఈ రూలు కేవలం ఎస్సీలకు మాత్రమే వర్తిస్తుంది. ఎస్టీలు మతం మారినా సరే వాళ్ళు సర్టిఫికెట్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? వాళ్ళకి ఆ సర్టిఫికెట్ కుల ప్రాతిపదికన ఇవ్వాల, వారి యొక్క నివాస గతుల యొక్క ప్రాతిపదికన ఇచ్చారు. వాళ్ళు ట్రైబల్స్ అంటే గిరి ప్రాంతాల్లో నివసించే వాళ్ళు, వాళ్ళు మతం మారినా ఆ గిరి ప్రాంతాల్లోనే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు సర్టిఫికెట్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎస్టీ స్టేటస్ ఎప్పుడు కోల్పోతారు అంటే వారు మతం మారి గిరిజన సంప్రదాయాలని ఎప్పుడైతే ఆచరించడం మానేస్తారో అప్పుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ మాట్లాడింది కేవలం ఎస్సీల గురించే, దాని గురించే మాట్లాడి సావు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ వినటం నేర్చుకో, దాన్ని అర్థం చేసుకోవటం నేర్చుకో, అప్పుడు సమాధానం ఆటోమేటిక్ గా చెప్పొచ్చు. బీసీసీగా మార్చుకోవాలని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి పనికి మాలిన సన్నాసులందరికీ నేను ఒకటే అడుగుతున్నా, నేను ఒక ప్రశ్న వేస్తున్నా. అసలు క్రిస్టియన్ అంటే కులమా మతమా? నేను లాజికల్ ప్రశ్న అడుగుతున్నా. క్రిస్టియన్ అంటే మతమా కులమా? క్రిస్టియన్ అంటే రిలీజియనా క్యాస్టా? ముస్లిం అంటే రిలీజియనా క్యాస్టా? హిందూ అంటే రిలీజియనా క్యాస్టా? అరే బుద్ధి లేని సన్నాసులారా బాగా వినండి. క్రిస్టియన్ అనేది క్యాస్ట్ కాదు, రిలీజియన్. ముస్లిం క్యాస్ట్ కాదు, రిలీజియన్. హిందూ క్యాస్ట్ కాదు, రిలీజియన్. అర్థమైందా? గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఏం చెప్పావురా యాదవ్ అన్నారు యాదవ. క్రిస్టియన్ అనేది మతం, ముస్లిం అనేది మతం. ఇప్పుడు ముస్లింల గురించి కాసేపు పక్కన పెడదాం. క్రిస్టియన్ అంటే మతం. ఇక ఫర్దర్ గా ఏ చర్చి పాస్టర్ అయినా సరే, ఏ క్రిస్టియన్ గాడైనా వచ్చి మాది మతం కాదు మార్గము, మాది మట్టకెడసా అని చెప్పేసి లంగా కబుర్లు చెప్పారంటే ఆడిని అభినయ దర్శనం గడి విగ్గు గడితోటి పాల్గొట్టిస్తా. అర్థమైందా? దిక్కుమల్లె వల్లరా, మీది మతం రా, మతోన్మాదులారా, మత ప్రచారకులారా, మత మార్పిడి మాఫియాగాళ్ళారా, మీది మతమే. ఇది మీ పాస్టర్ గాడి చెప్తున్నాడు, చూసుకోండి. హిందూ అనేది మతం. హిందూ అనగానే మతం అని చెప్పడానికి నువ్వు కూడా పువ్వా. నీ గురించి నువ్వు ఏడుసుకో ఫస్ట్ యాదవ. మీకు లేనిపోని సందేహాలు, లేనిపోని ప్రశ్నలు. ఎందుకంటే మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ యూట్యూబ్ లో మేమే పెద్ద జ్ఞానవంతులమని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా. చెప్పే ముందు నువ్వు అన్నావు చూసావా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు అని. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నీది మిడిమిడి జ్ఞానము, నీ బొంగులో ఇంకే జ్ఞానము జనాలందరికీ క్లారిటీ వచ్చిద్దిరా విగ్గుగా. ఇప్పుడు ఈ రిలీజియన్ ఏదైతే ఉందో క్రిస్టియన్, దాన్ని మతం అంటారు కదా. క్రిస్టియన్ మతం, ముస్లిం మతం, హిందూ మతం అంటారు. ఇప్పుడు క్రిస్టియన్ ఒకవేళ మతం అనుకుంటే, రిలీజియన్ అయితే, రిలీజియన్ మార్చుకుంటే కాస్ట్ ఎందుకు మారాలి? ఇది నా ప్రశ్న. నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు బీసీసీగా మార్చుకో. బీసీసీ అనేది ఏంటి? కులం. ఓసీ ఏంటి? కులం. ఎస్సీ ఏంటి? కులం. ఎస్టీ ఏంటి? కులం. ఇవన్నీ కులాలు కదా. మరి రిలీజియన్ చేంజ్ చేసుకుంటే, క్రిస్టియన్ లోకి మారితే కులం ఎందుకు మారాలి? ఇదేరా నువ్వు లాజికల్ గా అడుగుతానన్న ప్రశ్న, గజ్జి కుక్క. ఇప్పుడు నువ్వు అన్నావు ఎన్ని కులాలు అని చెప్పేసి. అక్కడ పేరులోనే ఉంది కదరా. ఎస్సీ అంటే ఏంటి? షెడ్యూల్డ్ కాస్ట్, అంటే కేటాయించబడ్డ తరగతులు. ఏం కేటాయించబడ్డాయి? వాళ్ళు హిందూ ధర్మంలో ఉంటున్న, భారతీయ సమాజంలో ఉంటున్న కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కుల వ్యవస్థలో కొద్ది కాలం పాటు వివక్షను అనుభవించారు కాబట్టి వారికి న్యాయం చేయటం కోసం అని చెప్పేసి వారికి కొన్ని ప్రత్యేక రాయితీలు ఇవ్వబడ్డాయి. అందుకే వారిని షెడ్యూల్డ్ కాస్ట్ అన్నారు. అంటే కేటాయించబడ్డ తరగతులు అని చెప్పేసి. వారికి కేటాయించబడ్డ ప్రివిలేజెస్ ని హిందూ సమాజం యావత్తు భారతదేశంలో ఉంటున్న వాళ్ళు ఆమోదించారు. ఎందుకు ఆమోదించారు? ఎస్, సమాజంలో ఏ రూపంలో ఎవరి వల్ల జరిగినా అన్యాయం జరిగిన వాడికి ఎప్పటికైనా న్యాయం జరగాలి కాబట్టి, మా వాళ్ళకి న్యాయం జరగటం మాకు అవసరం కాబట్టి మేము ఇచ్చాం. కానీ మీ గజ్జి కుక్క మిషనరీ మత మార్పిడి మాఫియాగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? హిందూ ధర్మం అంతా కుల వివక్షతో కూడి ఉంది, కుల వర్ణ వ్యవస్థలన్నీ ఇందులోనే ఉన్నాయి అని చెప్పేసి కబుర్లు చెప్పారనమాట.
మన లంగ కబుర్లు చెప్పేసి మత మార్పిడి చేసేటప్పుడు ఏం చెప్తున్నారు? క్రైస్తవ్యంలో కులం లేదు అని చెప్పారు. మరి నువ్వు మతం మారి అక్కడికి వెళ్ళినా సరే నాకు హిందుత్వంలోని కులం కావాలి కానీ హిందుత్వం వద్దు అని మాట్లాడితే నింజా అనానికి ఏమంటారా? ఏమంటారు? ఈ బొక్కడాలోది నువ్వు ఒక లాజిక్ అడిగావా? పైగా నువ్వు అంటున్నావు ఇలా మారమని ఎలా చెప్తారు అని చెప్పేసి. ఎలా చెప్తారు అంటే ఆ రూల్ పెట్టినోడిని అడుగు ఫస్ట్, ఎందుకు పెట్టారు ఈ రూలు అని చెప్పేసి వాళ్ళని అడుగు. కానీ వాళ్ళు ఆ రూల్స్ని మార్చేదాకా ఉన్న రూల్స్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఎందుకంటే భారతదేశంలో హిందువులకి భగవద్గీత కావచ్చు, క్రైస్తవులకి బైబిల్ కావచ్చు, ముస్లింలకు ఖురాన్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో, వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ మనసుల్లో మాత్రమే. కానీ వీధుల్లోకి వస్తే ప్రతి ఒక్కడికి రాజ్యాంగమే శిరోధార్యము. అటువంటి రాజ్యాంగ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఒక చట్టాన్ని మూసుకుని పాటించాల్సిందే. నువ్వైనా, నీ బాబైనా సరే, నీ బాబైనా సరే, ఎవడైనా సరే పాటించాల్సిందే. ఆఖరికి నీ యేసు ఇప్పుడు మళ్ళీ పుట్టొస్తే, మనిషిగా మారి ఇక్కడికి వస్తే, నీ యేసు కూడా మూసుకున్న రాజ్యాంగం బద్ధంగానే జీవించాలి. మా దేవుళ్ళు ఎవరైనా అవతార పురుషులు మళ్ళీ ఇప్పుడు పుడితే వాళ్ళకేమి చట్టాలు అతీతం అవ్వవు. వాళ్ళైనా ఈ చట్టాలు, ఈ రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే. లేదు వాళ్ళు నిజంగా అవతార పురుషులు కాబట్టి, అపార శక్తివంతులు కాబట్టి రాజ్యాంగాన్ని మీరి వాళ్ళు ఏమైనా చేస్తాము, ధర్మాన్ని మాత్రమే నమ్ముతాము, ఈ రాజ్యాంగాన్ని కాదు అని వాళ్ళు అన్నారనుకో, అది వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ నువ్వెవడురా? గోసిగడివి, చిన్న కష్టం వచ్చిందని తట్టుకోలేక ఎవడో చెప్పిన సొల్లు కబుర్లు మతం మారిపోయిన ముంజగాడివి. నువ్వు కూడా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తానంటే, ప్రతి గుంజిగాడు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తానంటే రాజ్యాంగం ఇట్టా కూర్చుంటది అనుకుంటున్నావా? లేకపోతే మీ దేవుడికి లాగా చేతులకు మేకులు కొట్టు కూర్చుంటది అనుకుంటున్నావా? చూస్తూ ఉండదురా ఎద్దవా. చెప్పు, ఇంకేం చెప్తావు? సొల్లు లాజికే కదా. కులం ఎందుకు మారాలి? అసలు రిలీజియన్ అంటే మతం. మతం అంటే అర్థం తెలుసా మీకు? బొచ్చు నీకు తెలుసా? చాలా మంది మనం ఈ మాట వాడుతుంటాం. ఏమనంటే రే వాడి అభిమతానికి వాడిని వదిలేసేయండి అని. అభిమతం అన్న పదంలో నుంచి పుట్టుకొచ్చిందే మతం అన్నది. ఇంతగా అభిమతం అంటే ఏంట్రా? అభినదర్శన్ గడి మతం అనే తిక్కుమాలని అదవా. అభిమతం అంటే వాడి ఇష్టానికి వదిలేయండిరా, వాడి అభిప్రాయానికి వదిలేసేయండి. వాడి అభిమతం వాడి అభిమతం వాడికి అర్థం కాదు. అభిమతం అంటే అభిప్రాయం. అర్థమైందా? అభిమతం అంటే అభిప్రాయం. అరే పిచ్చి సన్నాసులారా, అభిమతం నుంచి పుట్టిందే మతం. ఒరే మాటకు ముందోసారి వెనకోసారి నువ్వు పెద్ద జ్ఞానిలాగా అరే పిచ్చి సన్నాసులారా అంటాను. నువ్వు కదరా సవట సన్నాసివి. అభిమతము, మతము అనే దానికి నీ మత గ్రంథం మొత్తం మీద ఒక డిక్షనరీ మీనింగ్ చూపించరా. చేతగాని దద్దమ్మ. హిందూ గ్రంథాల్లోంచి నేను చూపిస్తాను రా. మతము అంటే ఏమిటి అంటే మత్యా జాయతే ఇది మతం. ఒక వ్యక్తి యొక్క మతి నుండి పుట్టిన దాన్ని మతము అంటారు. జస్ట్ లైక్ నీ మతం లాంటిది. పౌలు అనేవాడు ఒక బుర్రలో నుంచి, ఒక ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిన మతం క్రైస్తవ మతం. చివరికి మీ దేవుడికి కూడా తెలీదు అతని పేరు మీద ఒక మతం పుట్టబోతుంది అన్న విషయం. ఈ పౌలు అనేవాడు ఒక ఉలిపి కట్టి బయలుదేరి ఇది పుట్టించాడు. అసలు ఎంతకీ నీ దిక్కుమాల ఆలోచన ప్రకారం కొన్ని ఇంగ్లీష్ మీనింగ్ తీసుకుందాం అనుకున్నాం. ఇంగ్లీష్లో ఏమంటున్నారా? రిలీజియన్ అంటే మతము అనే పదం రాశారు. కానీ నిజానికి తెలుగు మతానికి, ఇంగ్లీష్ రిలీజియన్కి కూడా అసలు సంబంధం లేదు. ఎందుకంటే మతానికి అర్థం నేను చెప్పా, మత్యా జాయితే ఇది మతం. ఒక వ్యక్తి యొక్క మతి నుండి పుట్టిన ఆలోచనని మతము అంటారు. మరి రిలీజియన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందిరా? లాటిన్ వర్డ్ రిలీజియో అనే వర్డ్ నుంచి వచ్చింది. ఈ రిలీజియో అన్న వర్డ్కి ఆరిజిన్ ఏంటి? రెలిగేర్ అంటే ఏంటి అసలు? రెలిగేర్ అంటే నమ్మకమా, ఆలోచన కాదు, సంబంధాన్ని కలిగి ఉండటము. టు గెట్ కనెక్టెడ్ ఆర్ టు బాండ్ విత్, దీన్ని రెలిగేర్ అంటారు. ఆ వర్డ్ నుంచి రిలీజియన్ అనే వర్డ్ వచ్చింది. ఇప్పుడు చెప్పరా, ఆలోచన అని మాత్రమే ఎలా సరిపెడుతున్నావు? సో నీ బొచ్చులో గడికి, నీ బొంగులో బుర్రకి నీకు ఏమీ తెలియదు. కానీ నువ్వు మాట్లాడితే అరే పిచ్చి సన్నాసుల్లారా, అరే మూర్ఖుల్లారా అని చెప్పేసి వాగుతావు ఎందుకురా? అంటే ఏదో మాటలు మాట్లాడటానికి ఈశ్వరుడు నోరిచ్చాడు కదా, నేది పడితే మాట్లాడతామే. అదేలే చిచి మిమ్మల్ని ఎట్టా అరే సైతాన్ సౌండ్ ఇచ్చాడు కదా, నేది పడితే చేసేటివే. దరిద్రుడా. మతం అంటే వ్యక్తిగత అభిప్రాయం. అర్థమైందా? మతం ఇన్ ద సెన్స్, రిలీజియన్ ఇన్ ద సెన్స్ పర్సనల్ ఒపీనియన్. ఇదేరా దరిద్రుడా, ఇదే దరిద్రుడా. మతం అంటే మీనింగ్ వేరు, రిలీజియన్ అంటే మీనింగ్ వేరు. కానీ తర్జుమా చేసేవాడికి పదాలు దొరక్క రిలీజియన్ అనే దానికి మతం అనే దాన్ని ముడిపెట్టి వాడేస్తున్నాడు. మనము వాడేస్తున్నాం. నువ్వు సిగ్గు లేకుండా ఇన్ ది సెన్స్, ఆన్ ది సెన్స్ అంటూ అవుట్ ఆఫ్ సెన్స్ మాటలు మాట్లాడుతున్నావు. సెన్స్లెస్ ఫెలో. ఇప్పుడు నేను యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా, నా దేవుడిగా నేను అంగీకరించాను అనుకో. అభినయ్ దర్శన్ ఒక హిందూ అయితే ఒక యేసు క్రీస్తుని నా దేవుడిగా అంగీకరించాను అనుకో. అదేంటి? నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. ఏం చేశాను? యేసు ప్రభుని గురించి విన్న తర్వాత
అభిప్రాయాన్ని మార్చుకొని ఇక మీదట యేసు ప్రభువే నాకు దేవుడు, యేసు ప్రభువే నాకు రక్షకుడు, యేసు ప్రభు ద్వారానే నాకు రక్షణ దొరుకుతుంది, యేసు ప్రభు ద్వారానే నాకు మోక్షం లభిస్తుంది, యేసు ప్రభు ద్వారానే పరలోకంలో అడుగు పెట్టడానికి సాధ్యమవుతుంది, యేసు ప్రభు మాత్రమే నిజ దేవుడు అని నేను నిర్ధారణకు వచ్చిన తర్వాత, when I got confirmed Jesus Christ is the only savior of the world, I have decided and I have changed my opinion in devotion. నా భక్తి జీవితంలో నా అభిప్రాయాన్ని నేను మార్చుకున్నా. అప్పటి వరకు పలానా ఆయన దేవుడు అనుకున్నా, నేను ఇప్పటి నుంచి యేసుక్రీస్తు దేవుడు అనుకున్నా. వాట్ ఈస్ దిస్? We can call it as changing of opinion. అభిప్రాయాన్ని మార్చుకోవటం. ఎప్పుడైతే నా అభిప్రాయాన్ని, నా వ్యక్తిగత, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, నా అభిప్రాయాన్ని నేను మార్చుకోవడానికి ఏ గవర్నమెంట్, ఏ ఆఫీసరు, ఏ నా మత పెద్ద అనుమతిని ఇవ్వాల్సిన పని లేదు. వారిని పెండం తీసుకెళ్లి పాస్టర్ పాకెట్ లో పెట్ట అట్టంటే కుదరదురా. నువ్వు ఉంటుంది ప్రజాస్వామ్య దేశంలో, నువ్వు ఉంటున్నది లౌకిక దేశంలో, నువ్వు ఉంటున్నది భారతదేశంలో. ఇక్కడ చట్టాలను బట్టి నువ్వు బతకాలా. నా అభిప్రాయం ప్రకారం మార్చుకుంటానంటే నీ పెళ్ళం కదరా మార్చుకోవటానికి, తెంగరాదవా. నీ పెళ్ళాన్ని కాబట్టి నువ్వు సుష్మా అని పెట్టుకుని ఈ చిచ్చి తూచ్ తూచ్ తూచ్, నాకు సుష్మా కాదు సుప్రియా అని చెప్పి రాసుకున్నావు. కానీ ఎలక్షన్ అఫిడవిట్లోకి వచ్చేపటికి సుప్రియా పేరు చెల్లిందా? చెల్లలా. ఎందుకు? అధికారిక డాక్యుమెంట్లో సుష్మా పేరే ఉంది కాబట్టి. ఒరే నీ అఫిడవిట్లోనే ఒక పేరు తేడా ఉంటే నీ నామినేషన్ తీసుకెళ్లి చెత్తబొట్లో కుప్ప తొట్లో వేశారు కదా. ఇంకా నీకు ఈ చట్టం విలువ, ఇక్కడ వ్యవస్థల పవరు తెలియట్లేదా? బోడి నీ పెళ్ళాం విషయంలోనే నువ్వు మూసుకుని కోర్టుకెళ్ళి విడాకులు అప్లై చేసుకుని విడాకుల కోసం ప్రయత్నం చేసుకోవాల్సి వస్తా ఉంది. నీ పెళ్ళం నేను విడాకులు ఇవ్వను అంటే, పెళ్ళం అంటే వాడుక భాషలో అంటున్నాను రోయ్. మళ్ళీ ఈ నీ గాడిద ముఖం కోసం పాప ఆవిడని ఎందుకు అవమానిస్తా నేను? బోడి నీ పెళ్ళాం విషయంలోనే నీకు ఇన్ని రూల్స్ అడ్డం వచ్చినాయే, మరి మతం విషయంలో రావా? ఇలా నేను మార్చుకోను అంటూ తెగేసి చెప్పటం ఏమంటారు తెలుసా? దేశద్రోహం అంటారా, నీతిమాలినతనం అంటారా, నీతి తక్కువ ఎదవా. దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. స్వతంత్ర భారతదేశంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మత స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా వాడి అభిప్రాయాన్ని, వాడి మతాన్ని, వాడి అభిమతాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఈరోజు ఈయన నా దేవుడు అని అనుకోవచ్చు, రేపు ఈయన నా దేవుడు అనుకోవచ్చు, ఎల్లుండి ఈయన నా దేవుడు అనుకోవచ్చు. నేను ఎప్పుడైనా నా అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. ఇట్స్ కాల్డ్ చేంజింగ్ ఆఫ్ ఒపీనియన్. అన్నిటికీ అట్లా వర్కౌట్ అవ్వదురా. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి ఏంటి, నువ్వు ఎవరినో ఒక అమ్మాయిని పెట్టుకున్నావు అనుకో, సపోజ్ వీళ్ళిద్దరూ కాకుండా. ఆ అమ్మాయి ఈ రోజు అభినయ దర్శనం నా మొగుడు అనుకోవచ్చు, రేపు ఇంకో సుత్తరకాయ గడి నా మొగుడు అనుకోవచ్చు, ఎల్లుండి ఇంకో ఆనపకాయ గడి నా మొగుడు అనుకోవచ్చు. కానీ తనకు పుట్టిన బిడ్డలు ఉంటారు చూసావా, వాడికి తండ్రి ఎవరవుతారు? ఎవడైతే పుట్టించాడో వాడే తండ్రి అవుతాడు. ఏమో మార్చిన ప్రతి మగోడు వాడి తండ్రి అవ్వడు. ఈడు అనుకోవటానికి కూడా కుదరదు. మా అమ్మ ఎవరిని పెళ్లి చేసుకుంటే ఆడే నా తండ్రి అనుకున్నాడు అనుకో, ఈడు పుట్టక మీద తేడా వచ్చేస్తారా? అలా కాదురా. నీకు అసలు బేసిక్గా లాజికల్ తెలియవు. నువ్వు లాజికల్ గా మాట్లాడతాను నిన్న మాట మాట్లాడితే అది అమ్మ నా బూతులు మాట్లాడినట్టే ఉంటుంది దరిద్రుడే. పైగా నువ్వు దీనికి స్వతంత్ర భారతదేశం, డెమోక్రటిక్ కంట్రీ. ఆ డెమోక్రటిక్ కంట్రీలో, ఆ స్వతంత్ర భారతదేశంలోనే పౌరులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే స్వేచ్ఛ సమానత్వాలు సమృద్ధిగా ఉంటాయి, సవ్యంగా ఉంటాయి అనే దాని గురించే రాజ్యాంగంలో కొన్ని రకాలైన స్వేచ్ఛలు ఇచ్చారు. ఆ స్వేచ్ఛల వెనకాలే కొన్ని రకాలైన రెస్ట్రిక్షన్స్ పెట్టారు. వాటిని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటారు. ఆర్టికల్ 25 ప్రకారం ఎవరికి నచ్చిన మతాన్ని వాడు స్వీకరించడం అనేది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. కానీ ఆ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ కిందే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్, పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్, ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టేసి వీటిని మీరు ఎవడు కూడా మతం మార్చుకోకూడదు, మత మార్పిడి చేయకూడదు అని కంట్రోల్ చేశారు. ఎందుకు పెట్టారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో ఒకటి మాట్లాడితే అది పట్టుకుని నువ్వే పెద్ద సొంత జ్ఞానం కలిగి లాగా, పెద్ద అపర జ్ఞానికి లాగా నువ్వు మాట్లాడేయకూడదు. దాని వెనకాల ఏముంది అనేది కూడా ఎంక్వైరీ చేసుకుని మాట్లాడాలి. ఎదవ నువ్వు ఇప్పుడు అంటే ముందు పార్టీ అదేదో పార్టీ పెడతాడంటే పోటీ చేయడానికి పుష్పం, అభినయ దర్శన్ అని కాకుండా నీకు ఇంకేదన్నా కొత్త పేరు పెట్టాలరా విగ్గు పుష్పంగా. మతం మారితే కులం ఎందుకు మారాలరా? యూస్లెస్ ఫెలోస్. ఎందుకు మారాలరా అంటే, ఏ రాజ్యాంగం అయితే నువ్వు ఎస్సీగా ఉంటే నీకు ఇన్ని బెనిఫిట్స్ కలుగుతాయి అంటూ కొన్ని కేటాయింపులు చేసిందో, అదే రాజ్యాంగము
ఇలా మతం మారిన వాడికి కులం రాదు అని కూడా పెట్టింది. అంటే రాజ్యాంగం ఇచ్చిన స్టేటస్ నచ్చింది, ఎస్సీ స్టేటస్. కానీ అదే రాజ్యాంగం పెట్టిన ఈ లిమిటేషన్ మాత్రం నచ్చట్లేదు. ప్రాబ్లం ఎక్కడుందిరా? ఎక్కడుంది? అవసరానికి ఎవడితోనైనా పడుకుంటా, అదే అవసరానికి ఎవడి పక్కలో అయినా, అదే ఎవడి కొంపలో అయినా తింటాననే దిక్మాల అలవాటు చూసావా? ఇది నీ దిక్మాల అలవాటు నుంచి వస్తా ఉంది. ఉదాహరణకి నీ పేరు వెంకట్రావు, సుబ్బారావు, పుల్లారావు అనుకో, అవి హిందూ పేర్లు. నువ్వు మతం మారినప్పుడు ఏం చేయాలి? దానియల్లను, గాబ్రియెల్లను, పీనెల్లను, నత్తానెల్లను ఏదో ఒక చోట ఏలు పెట్టుకోవాలి. అట్టా కాకుండా నేను ఇదే పేర్లు పెట్టుకుంటానంటే రాజ్యాంగబద్ధమైన ద్రోహమే కాదు అది. నీ దేవుడికి కూడా గుట్లో పొడిచినట్టే. ఎందుకు? మీ దేవుడు చెప్పాడు కదా, నన్ను తప్ప అన్య దేవతల పేర్లు నీ నోట తలవనే కూడదు అని చెప్పేసి. కానీ మీరేం చేస్తారు? తెల్లారు లేచిన కాడి నుంచి మా నాయన శివయ్య, మా తాత పుల్లయ్య, మా మామ ఎల్లమ్మ అని హిందూ దేవుళ్ళ పేర్లే తలుచుకుంటా ఉంటారు. సిగ్గులేని బతుకులు తగలయ్యా. పైగా మళ్ళీ చేసే చండాల పనికి సమర్థింపు, నేను మార్చుకోకపోతే ఏం బిగుతారా అని చెప్పేసి. అబ్బో, వీడికి అసలు రాజ్యాంగం పట్ల ఎంత విపరీతమైన అవగాహన ఉందనేది ఒకసారి చూడండి బాబా. ఈ డెమోక్రసీలో, ఈ ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ, ఆ హక్కు ఎవరికైనా ఉంది. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది 10 దేవుళ్ళని పూజించవచ్చు, 10 దేవుళ్ళని నమ్మచ్చు. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. మా అమ్మ దేవుణ్ణి మార్చడానికి నేను అనుమతి ఇవ్వక్కర్లేదు, నేను వేరే దేవుని నమ్మటానికి మా నాన్న అనుమతి ఇవ్వక్కర్లేదు. అరే ఇప్పుడు ఈ మాటలు ఒకసారి వినరా. రాయి దేవుడవుతుంది, చెట్టు దేవుడవుతుంది, కుక్క దేవుడవుతుంది, బొమ్మ దేవుడవుతుంది, అన్ని దేవుడైపోతాడు నీకు. ఎవరితో లేకపోతే? దేవునితో లేకపోతే మనుషులు చేసిన బొమ్మలు దేవుడైతే. మరి కుక్క పిన్నెస్ కబుర్లు ఎందుకు చెప్పారో వేదిక మీద ఎక్కి? అప్పుడు అనిపించలేదా? ఎవడికి నచ్చిన దేవుణ్ణి వాడు పూజ చేసుకుంటాడు, 10 మందిని పూజ చేసుకుంటాడు, ప్రతిదాన్ని పూజ చేసుకుంటాడు అని ఎందుకు అనలేదురా? కుక్క, ఊర కుక్క, గజ్జి కుక్క ఈ దేశపు రాజ్యాంగాన్ని మోసం చేస్తుంది కాకుండా, ఈ దేశానికి ద్రోహం చేస్తుంది కాకుండా, మళ్ళీ ఎదవ తప్పుని సమర్థిస్తూ చెప్పుకుంటావా? నా కులం ఏదో, నా పుట్టే బిడ్డలు కూడా అదే కులం అంటారు, వాళ్ళకి పుట్టే బిడ్డలు అదే కులం అంటారు. కులం సర్టిఫికెట్ లో ఉంటది, క్యాస్ట్ సర్టిఫికెట్. అది రిలీజియన్ సర్టిఫికెట్ కాదు సార్, దాని పేరు క్యాస్ట్ సర్టిఫికెట్. ఇట్స్ నాట్ రిలీజియన్ సర్టిఫికెట్. క్యాస్ట్ సర్టిఫికెట్ లో ఏముంటది? నువ్వేమన్నా పెద్ద ఉండవల్లి అరుణ్ కుమార్ పెట్టరా? చెప్పిన తెలుగు పెద్దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలని ట్రై చేస్తాను. కులం ఉంటది, కుల నిర్ధారణ పత్రం అని అర్థం. ఈ కులం ఏముంటది? నేను ఎవరికి పుట్టానో, నా తల్లిదండ్రుల కులమేంటో, అభినయ దర్శన్ కులం కూడా అదే వస్తుంది. నేను SCC మాల కులం, అర్థమైంది కదా? నేను దళితుణ్ణి, నాది SCC. ఇది నేను డిసైడ్ అవ్వలేను, ఇది నేను మార్చుకోలేను. SCC అనేది నేను మార్చుకోలేను, ఎందుకంటే అది నా తల్లిదండ్రుల నుంచి, తరతరాల నుంచి వచ్చింది కాబట్టి అలా వచ్చేసింది. కానీ నేను దేవుణ్ణి మార్చుకోవచ్చు. ఎదవా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సర్టిఫికేట్ మార్చుకోవటం అంటే కులం మార్చుకోవటం అని మీకు ఎవరు చెప్తున్నాడో నాకు అర్థం కావట్లా. నువ్వు ఇప్పుడు SCC అంటే నీ సర్టిఫికేట్ లో ఏముందో తెలుసా? SCC అని లేదు, హిందూ మాల అని రాసి ఉంది. అదే నువ్వు ఇప్పుడు BCCలోకి మారితే ఏమవుతుందో తెలుసా? నువ్వు క్రైస్తవుడివి అవో, క్రైస్తవ మాల అని గుర్తించబడతావు. నీ కులం నీకు అక్కడే ఉంటుంది. కానీ హిందుత్వం ద్వారా ఏదైతే సంక్రమించిన ఈ కేటాయించబడ్డ తరగతుల గుర్తింపు ఉంటుందో ఆ గుర్తింపు పోతుంది. ఆ గుర్తింపుని రెనౌన్స్ చేస్తున్నావు, విడిచిపెడుతున్నావు అంతే. ఈ మాత్రం కూడా తెలియకుండా నువ్వు అసలు ఫస్ట్ పార్టీ పెట్టాలనుకోవటం. నేను చెప్తున్నాగా, నీకు ముందు పార్టీ కరెక్టరా? నువ్వు అక్కడ కూర్చుంది దుబిదాటానికి తప్ప ఎందుకు పనికిరావు. SCC మాల అనేది మారదు. మతానికి, కులానికి అంటకట్టి దరిద్రం సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నా. ఇప్పుడు ప్రతి 10 మాలిన అడ్డగాడిదేం మాట్లాడుతున్నాడంటే, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే SCC ఉన్న నువ్వు BCCగా మార్చుకో. ఎవడు చెప్పాడ్రా? ఎవడు చెప్పాడా? ఎవడు చెప్పాడా? భారత రాష్ట్రపతి చెప్పాడు. పోరంబోక 4 వీధుల్లోకి రా, 40 ఛానల్స్ని పిలుద్దాం. నేను మాట్లాడేది రాజ్యాంగబద్ధమా, నువ్వు మాట్లాడేది రాజ్యాంగబద్ధమా, డిబేట్ పెడదాం. మతం మారిన షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వ్యక్తి BCCలోకి మారాలి అని నేను అంటున్నా. ఇది రాజ్యాంగబద్ధం అంటున్నా. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నువ్వు నిరూపించరా. 4 రోడ్ల కోడల్లో డిబేట్ పెడదాం, 400 ఛానల్స్ని పిలుద్దాం. ఎవడు మాట్లాడతాడో చూసుకుందాం. గుడ్డు వెజిటేరియన్ అంటున్నారు చాలా మంది డాక్టర్లు. గవర్నమెంట్ నిర్ధారించింది గుడ్డులో చాలా పోషకాలు ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని. బ్రాహ్మిన్స్, వైశ్యాస్ వీళ్ళు గుడ్డు తినరు, కేకులు కూడా తినరు, కేకులో కలుపుతారని. ఎందుకు? గవర్నమెంట్ ఎగ్గుని వెజ్ చేసినంత మాత్రాన వెజ్ అయిపోద్దా ఎగ్గు? నీ మా అమ్మ చెప్పిందా లేకపోతే నీ బాబు చెప్పాడారా ఎగ్ వెజిటేరియన్ గవర్నమెంట్ దృష్టిలో అని చెప్పేసి? ఒకసారి చూడు,
by the Indian government's food regulations, eggs are classified as non-vegetarian. This is because the regulations define non-vegetarian food as any food containing whole or part of any animal, including birds, marine animals, eggs, or products of any animal origin. కావాలంటే ఇక్కడ FSSAI స్టాండర్డ్స్ కూడా చూసుకో. లేబులింగ్ రిక్వైర్మెంట్స్, ప్యాకేజింగ్ ఫుడ్స్ కంటైన్ ఎగ్స్ మస్ట్ బి మార్క్డ్ విత్ ద బ్రౌన్ నాన్ వెజిటేరియన్ సింబల్ అకార్డింగ్ టు ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్ యాక్ట్. నిష్ట దరిద్రుడా, ఏదో గవర్నమెంట్ ఎగ్ని వెజిటేరియన్ చేసిందని చెప్పేసి నీ అమ్మ మొగుడు చెప్పాడా? ఏదన్నా ఒక్క విషయం తెలిసింది మాట్లాడతావా? లేదా అట్లీస్ట్ తెలుసుకుని మాట్లాడతావా? నీ పాడి నీ పచ్చికొడు నిన్ను పెట్లో పెట్టా, నిన్ను మట్టిలో కప్ప, అన్నిటికీ అబద్ధాలే చెప్తావు. ఆ అబద్ధాలని చాలా కాన్ఫిడెంట్గా చెప్తావు. ఆ చెప్పే క్రమంలో పనికి వాళ్ళని సన్నాసులారా, పిచ్చి వెధవల్లారా అంటూ ఎదటోని కించపరిచేస్తావు. అంటే ఎదటోని మనం తక్కువ చేసేస్తే మనం పెరిగిపోతాం ఏట్రా? మనం చెప్పే అబద్ధాలు నిజమైపోతారా? నీ కమ్మీనేగా. నిన్ను కాదురా, నిన్ను నమ్మి ఇట్ట కింద కామెంట్లు పెట్టి ఇంత వివరంగా చెప్పాక కూడా ఇంకా వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఈ ఎట్టాగన్నా అని చెప్పేసి లంగా కామెంట్లు పెడుతున్నారే, వాళ్ళకరా బాబు దండేసి దండం పెట్టాలి. ఇచ్చి బతుకుతున్నారు. బురదలో పందులు బతుకుతున్నాయి, భారతదేశంలో గొర్రెలు బతుకుతున్నాయి. చెప్పు, ఇంకెన్ని దరిద్రాలు వినాలో, ఇంకెంత దరిద్రం చూడాలో నాకేం అర్థం కావట్లే. అలాగే ఇప్పుడు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ భారతదేశం అంతా కూడా హిందూ దేశంగా మార్చాలి, క్రైస్తవుడు అనేవాడు, ముస్లిం అనేవాడు ఈ దేశంలో ఉండకూడదు, ఒకవేళ ఉంటే చచ్చినట్టుగా హైందవులుగా బతకాలి అని చెప్పి అడ్డదిడ్డమైన లేనిపోని పనికి మాలిన రూల్స్, సిస్టమ్, రెస్ట్రిక్షన్స్ తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారంటే క్రిస్టియన్ అంటే కులం మార్చుకో అంటే ఇది చాలా కష్టం కదా. కులం మార్చుకు, నువ్వు మతం మార్చుకుంటే కులం మార్చుకోవాలి, ఈ పనికి మాలిన సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఎవరు? ప్రభుత్వం. ఎవరు? బీజేపీ. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి? వీళ్ళ ఎయిమ్ ఏంటి? భారతదేశంలో అందరూ కూడా హిందువులుగా ఉండాలి, క్రైస్తవులు ముస్లింలు ఉండకూడదు ఈ దేశంలో. అయితే వెళ్ళిపోవాలి, దేశాన్ని వదిలిపెట్టి పారిపోవాలి, లేదా సచ్చినట్టుగా హిందువులుగా బతకాలి అని ఒక సామెత విన్నాం మనం చిన్నప్పుడు స్కూల్లో. అరుస్తున్నాడు భయ్యాయుడు. ఏం సామెత? వీళ్ళు పొమ్మను వారు కాదు, పొగ పెట్టువారు. నీకు బాగా మదం ఎక్కిందిరా విగ్గు దర్శన. బీజేపీ చేసిందా ఇదంతా? షూ అలా 2 చేతులు జేబుల్లో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోదామంటే వీడియో మధ్యలో వదిలేసినట్టు అయితే ఆగుతున్నా కానీ రే, లేకపోతే నువ్వు మాట్లాడిన మాటలకి నాకు నిజంగానే పిచ్చెక్కుతుందిరా. చూద్దాం, ఇప్పుడే కౌంటర్ ఇవ్వటం కంటే ఇంకో 2 మాటలు మాట్లాడించి ఒకసారి టోకెన్ ఇచ్చేద్దాం. చెప్పరా, చెప్పు చెప్పు. మంతర్సాంతనం వచ్చిన తర్వాత పిల్ల వచ్చినా పట్టాలి, ఏదొచ్చినా పట్టాలి, నాకు ఒప్పుకున్నాగా. నీకు ఎస్సీ అనేది పోతుంది, బీసీలోకి మార్చుకోవాలి నిన్ను. నువ్వు క్రిస్టియన్ అంటే బీసీసీ. ఎవడు పెట్టాడు ఇది? ఎవడు పెట్టాడు? హిందువులుగా బతకడానికి, బలవంతంగా బతికించడానికి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వం గుడ్డుని వెజ్ అన్న మాత్రాన గుడ్డు వెజ్ అయిపోదు. ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం క్రిస్టియన్ ని బీసీసీ అన్న మాత్రాన బీసీసీ అయిపోదు. నేను సింపుల్ గా స్ట్రైట్ గా ఒకటే చెప్తున్నా. క్రైస్తవుడైనా, నిజమైన క్రైస్తవుడైనా, మహాభక్తులైన క్రైస్తవులైనా, పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేస్తున్న క్రైస్తవులైనా, పాస్టర్లుగా ఉన్న క్రైస్తవులైనా, సువార్థికులైన క్రైస్తవులైనా, ప్రవక్తలైన క్రైస్తవులైనా కులాన్ని మార్చుకోవాల్సిన పని లేదు. స్ట్రైట్ ఆన్సర్. ఏంటి ఎంతమంది ఉన్నారా గొర్రెలు రకాలు? సరే, నువ్వేం చాలా కాన్ఫిడెంట్ గా కులాన్ని మార్చుకోవాల్సిన పని లేదు అంటున్నావు. చెప్పరా, చెప్పు. క్రైస్తవ్యంలోనికి వెళ్ళినంత మాత్రాన ఇట్స్ వే, అదొక మార్గం. సరే, మీరు అన్నట్టుగా మతమే, కానీ మేము మతం మార్చుకున్నాం, క్రైస్తవులుగా పిలవబడుతున్నాం, పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ, కులం మేము మార్చుకోవాల్సిన పని లేదు. క్రైస్తవులారా జాగ్రత్త వినండి. మీరు మార్చుకుంది విశ్వాసం, నమ్మకం, భక్తి, దేవుడు. ఇవి మారితే కులానికి దీనికి సంబంధం లేదు. మీరు కులం మార్చుకోవాల్సిన పని లేదు. మీరు ఏ కులంలో పుట్టారో ఆ కులంలోనే ఉండండి. ఇప్పుడు ఒకటి ఓసీలో పుట్టుంటాడు, రెడ్డి కులంలో పుట్టుంటాడు, కమ్మలో, కాపులో, వేమలో పుట్టుంటాడు. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చాడు కాబట్టి, యేసుక్రీస్తు దేవుడు అంటున్నాడు కాబట్టి బీసీసీగా మార్చుకోవాలి. ఓసీవాడు బీసీ అయిపోవాలి. ఇప్పుడు ఒరే, నీ జ్ఞానం, నీ విజ్ఞానం, నీ అభిజ్ఞానం చూస్తా ఉంటే నాకు నీ ముఖం మీద కదరా, నీ నోరు పగలు తీసి నోట్లోనే వద్దులే తర్వాత మాట్లాడదాం కానీ అనిపిస్తుందిరా. ఒరే, ఓసీలు ఆల్రెడీ ఓపెన్ కేటగిరీలో ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ పొందట్లా, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్, అందులో మతం మారినోడికి పోయేది లేదు, వీడికి వచ్చేది లేదు. కానీ ఇక్కడ నిజమైన షెడ్యూల్డ్ కాస్ట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే మా
మా స్వధర్మంలోని మా దళిత బంధువులు, మా దళిత మిత్రులు, మా హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్యాయం జరుగుతుందిరా. నిజమైన హిందూ దళితులకు దక్కాల్సిన ఫలితాలని మతం మారిన నీలాంటి నికృష్టులు దోచుకుపోతా ఉన్నారా. అసలు రిజర్వేషన్ ఏ కేటగిరీని ఇచ్చారు? ఆ కేటగిరీలోంచి మేము బయటకు వచ్చేసాం, మేము ఇప్పుడు ఎక్స్క్లూజివ్ పీపుల్ అని చెప్పేసి ఫీల్ అవుతుంది మీర్రా. మీరు మా వాళ్ళ రిజర్వేషన్స్ ను దోచుకుంటున్నారు కాబట్టి మా వాళ్ళు ఇవాళ పోరాటం చేయాల్సి వస్తుంది, మేము అడ్డుకోవాల్సి వస్తుంది. అది కూడా రాజ్యాంగబద్ధమైన హక్కు కోసం. ఇందాకటి నుంచి ఈ కుక్క మొరుగుతా ఉంది కదా, ఇది బీజేపీ గవర్నమెంట్ తెచ్చింది అని చెప్పేసి. 1950లో బీజేపీ గవర్నమెంట్ ఉందారా? చెప్పరా నికృష్టుడా. భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ లోకి వచ్చిందో తెలుసా? 1950 జాన్ 26 నుంచి. దానికే గుర్తుగా మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఆ 1950లోనే అప్పటి భారత రాష్ట్రపతి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. దేన్ని బేస్ చేసుకుని ఇచ్చారో తెలుసా? ఒక్కసారి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 341 చూడు. చూస్తున్నావు కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని పార్ట్ 16 లో ఉన్న ఆర్టికల్ 341 షెడ్యూల్డ్ కాస్ట్ల గురించి. ద ప్రెసిడెంట్ మే విత్ రెస్పెక్ట్ టు ఎనీ స్టేట్ or union territory and where it is a state, after consultation with the governor thereof, by public notification specify the castes, races or tribes or parts of or groups within castes, races or tribes which shall for the purposes of this constitution be deemed to be scheduled castes in relation to that state or union territory as the case may be. Article 341 ప్రకారము అప్పటి గవర్నర్లు ఎవరైతే ఉంటారో ఆయా రాష్ట్రాల యొక్క గవర్నర్లతో సంప్రదించి ప్రెసిడెంట్ నేరుగా ఉత్తర్వులు ఇచ్చి ఎవరు షెడ్యూల్డ్ కాస్ట్లుగా గుర్తించబడతారు, అందులో కులాలు కావచ్చు, జాతులు కావచ్చు, ఉపకులాలు కావచ్చు, ఎవరినైనా సరే వాటిని నోటిఫికేషన్ ద్వారా షెడ్యూల్డ్ కులాలుగా ప్రకటించే అధికారం పూర్తిగా రాష్ట్రపతికే ఉంది. అటువంటి ఆర్టికల్ 341 ని అధికారంగా చేసుకుని అప్పటి రాష్ట్రపతి 1950లోనే ఒక కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఇవ్వటం జరిగింది, ఆర్డర్ నెంబర్ 19. అప్పటి రాష్ట్రపతి అప్పటి అధికారంలో ఉన్న రాజప్రముఖులు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళతోటి సంప్రదింపులు జరిపి ఈ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఆ ఉత్తర్వుల్లోని క్లాస్ 3 ఒక్కసారి చూడు. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ పారాగ్రాఫ్ 2, no person who professes a religion different from the Hindu, the Sikh or the Buddhist religion shall be deemed to be a member of scheduled caste. ఎవరైనా సరే భారతీయ మతాలైన హిందూ మతం కావచ్చు, సిక్కు మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, వీటిని కాకుండా వేరే ఏ మతాన్ని స్వీకరించినా సరే వాళ్ళని షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వ్యక్తులుగా పరిగణించడానికి వీల్లేదు అని చెప్పేసి అప్పటి రాష్ట్రపతి రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 341ని ఆధారంగా చేసుకుని, ఆర్టికల్ 341 అండ్ 342ని ఆధారంగా చేసుకుని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ ఏ కులాల వారిని ఎస్సీలుగా, ఎస్టీలుగా పరిగణించాలో అంటూ ఈ CO 19 ఇవ్వటం జరిగింది, కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 19. నువ్వేంట్రా ఇప్పుడు బీజేపీ వచ్చాక ఇచ్చిందంటున్నావు? నీ మామ చెప్పిందా? నీ బాబు చెప్పాడా? సిగ్గులేనోడా. తాడు బొంగరం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఆ మాట్లాడే అబద్ధాన్ని నిజమని నమ్మించడం కోసం గట్టిగా మాట్లాడటం, ఎదటోని తిడుతూ తక్కువ చేస్తూ మాట్లాడటం పెద్ద ట్రెండ్ అయిపోయిందిరా మీకు ఒక్కొక్కడికి. నీ కుడారంలో దమ్ముంటే నా డాష్ గా నిజంగా చెప్తున్నాను, వచ్చి నిలబడరా డిబేట్ కి. దీని మీద బుర్ర రామకీర్తన పాడిస్తాను ఒక్కొక్కడికి. మళ్ళీ క్రైస్తవులు ఒకటే చెప్తున్నా, ఎవరెవరైతే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారో మీరు ఓసీలో పుడితే ఓసీగానే ఉండండి, ఎస్సీలో పుడితే ఎస్సీగానే ఉండండి, ఎస్టీలో పుడితే ఎస్టీగానే ఉండండి, బీసీలో పుడితే బీసీగానే ఉండండి. అంతే తప్ప కులాన్ని మార్చుకోవాల్సిన పని లేదు. కులాన్ని మార్చుకుంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు అంటే వాడిని చెప్పుచ్చుకొట్టండి. నా డాష్ గా నేను చెప్తున్నాను రా, ఎవడైతే సర్టిఫికెట్ మార్చుకుంటాడో, నేను మతం మారాను అని అధికారికంగా కూడా నిరూపించుకోగలుగుతాడో వాడు మాత్రమే క్రైస్తవుడు. చెప్పుతో కొడతావు రా నా కొడక. ఒక్కొక్కడికి చెమడాలు తీసి చేతిలో పెడతాను. చెప్పులు నీకే ఉన్నాయి, నాకు లేవా? నువ్వు చేసే తప్పుని నువ్వు చేయటమే కాకుండా అందరినీ చేయమని రెచ్చగొడుతూ, రాజ్యాంగాన్ని ధిక్కరించమని అందరినీ రెచ్చగొడుతూ నువ్వు ఈరోజు రాజకీయ పార్టీ పెడతావా? పెట్టు. నువ్వు రాజకీయ పార్టీ ఎలా పెడతావో చూస్తా. నీ పార్టీ రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతుందో నేను చూస్తా. ఈ వీడియోలన్నీ ఎలక్షన్ కమిషన్ కి పంపించకపోతే ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి ఇటువంటి వాడితోటి రాజకీయ పార్టీ పెట్టిస్తున్నారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ని సైతం నిలదీసి అడుగుతా. తప్పుడు ఎదవా, నువ్వు చేసే తప్పుని అందరినీ చేయమని రెచ్చగొడుతున్నావు. దేశంలో బతికే అర్హత లేదు అసలు. అలాంటిది నువ్వు ఈ దేశం మీద అధికారం చెలాయిస్తావు పార్టీ పెట్టి. చెత్త ఎదవా, నీ క్రిస్టియానిటీ అంటే ఏంటో తెలీదు, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలీదు, నీ బతుక్కి నామినేషన్ ఏంటో చేత కాదు. నువ్వు పెద్ద పదవుల్లోకి ఎక్కేసి పొడిచి కట్ల కట్టేస్తావంట. సిగ్గులేనోడా, ఫస్ట్ రాజ్యాంగాన్ని చదువుకో, రాజ్యాంగాన్ని అర్థం చేసుకో, తర్వాత ఉట్టికి ఎగరవచ్చు ఓరకొక్క. ఒకవేళ పరిస్థితులు చేదాటిపోయి మరొకసారి బీజేపీ ప్రభుత్వమే పరిపాలనలోనికి వస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు రాకడ సమీపమైందని అర్థం. ఆ టైంలో విన్నారుగా క్రిస్టియన్స్ అందరూ కూడా, మీకు ఒకవేళ తొందరగా యేసు రావాలని గొలుంటే
మళ్ళీ బీజేపీని గెలిపించండి, మళ్ళీ బీజేపీని గెలిపించండి. और एक बार मोदी का सरकार, बार बार భారతీయ జనతా పార్టీ కా సర్కార్. భారతీయ జనతా పార్టీ సర్కార్ వస్తుందంటే మీ యేసు తొందరగా లగెత్తుకొచ్చేస్తాడట. ఇది నేను చెప్పట్లేదు, ఈ పాస్టర్ గారు చెప్తున్నాడు. కాబట్టి యేసు మాకు తొందరగా రావాలి అనుకున్నాడు, బీజేపీని గెలిపించండి. అట్టా కాకుండా ఎవడైనా బీజేపీ మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నాడు అంటే మీ యేసు రావటం మీకు ఇష్టం లేదన్నట్టే. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఒరే నైదర్శన్, అదే అభినయ్ దర్శన్, విగ్గుగా నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉండాలి. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ ఉండాలి. భారతీయ జనతా పార్టీ గెలవటం కోసం నువ్వు క్రైస్తవుల ఓట్లు చీలుస్తూనే ఉండాలి. నువ్వు క్రైస్తవుల ఓట్లు చీల్చడం కోసం పార్టీ పెట్టు. 10,000 కాకపోయినా కనీసం 10 ఓట్లు చీలుస్తావు కదా. మళ్ళీ చెప్తున్నా, యేసు మీద మీకు ప్రేమ ఉంటే, యేసుది పట్టుకోవాలనిపిస్తే, అదే కాళ్ళు ఆయన ఎదురుగా వచ్చినప్పుడు యేసుది పట్టుకోవాలనుకుంటే, యేసు తొందరగా రావడానికి దగ్గర దారి చెప్పాడు. మళ్ళీ భారతీయ జనతా పార్టీని గెలిపించండి. అయిపోయి. ఓకే, చూద్దాం ఏం జరిగిద్దో. ఇది ఈడి దిక్కుమాలి తెలివితేటలు, ఇది ఈడి దిక్కుమాలిని బతుకు, ఇది ఈడిచ్చిన దిక్కుమాలిన స్టేట్మెంటు. కాబట్టి క్రైస్తవులారా మేలుకోండి. యేసుని రప్పించుకోవటం కోసం, యేసుది పట్టుకోవటం కోసం, కాళ్ళు పట్టుకోవటం కోసం, ఈ యేసు కోసం భారతీయ జనతా పార్టీని గెలిపించండి, గెలిపిస్తూనే ఉండండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.